గమనించిన ప్రియులారా, నువ్వు దేవుని బిడ్డవైతే, రక్షించబడిన విశ్వాసం అయితే, నీ జీవితంలో కొన్నిసార్లు దేవుడు శ్రమలను అనుమతిస్తే ఆ శ్రమల్లో కూడా నీకు ఆశీర్వాదం ఉంది. శ్రమల్లో కూడా గొప్ప సిరులు దాగి ఉన్నాయి. దేవుని బిడ్డలు మొదటి శతాబ్దం నుండి ఇప్పటి వరకు కూడా చాలామంది దేవుని బిడ్డలు శ్రమల గుండా ప్రయాణం చేశారు. క్రైస్తవ జీవితం కొన్ని సందర్భాల్లో శ్రమల గుండా వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో మనందరూ కూడా దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా, ఈ కష్ట పరిస్థితుల్లో లేదా ఈ క్లిష్ట సమయంలో నేను నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠాలేంటి, నేను ఇంకా ఏ విధంగా నీ మీద ఆధారపడగలను, ఇంకా విశ్వాసంలో ఎలా నేను బలపడగలను, ఎలా రాటుదేలగలను అని నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, నా ఆలోచన నిలుస్తుంది. దేవుని ఆలోచన కొన్నిసార్లు కష్టంగా క్లిష్టంగా అనిపించినప్పటికీ కూడా అది శాశ్వత కాలం నిలిచేది. అనేక మందికి మహిమకరంగా దీవెనకరంగా నీవు నిలబడాలంటే దేవుని ఆలోచన నీ